నమస్తే. ఆంధ్ర బ్రాహ్మిన్ రెసిపీస్లో ఒక స్పెషల్ రెసిపీ మామిడికాయ పులిహోర. ఆయిల్ హీట్ చేసి అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మినప్పప్పు, కాసిన జీడిపప్పులు వేసి కాసేపు వేయించాలి. అందులోనే ఎండుమిరపకాయలు కూడా వేయాలి. వాటిని అలా కాసేపు వేయిస్తే ఒక పర్ఫెక్ట్ అరోమా వస్తుంది. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసి కాసేపు వేగనివ్వాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కాస్త చిటపటలాడాక ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇంగువ వేసి కాస్త అలా కలిపితే మన కిచెన్ మొత్తం ఒక మంచి ఫ్రేగ్రెన్స్తో నిండిపోతుంది. ఇంగువ వేసిన తర్వాత పసుపు వేయాలి. తర్వాత పచ్చి మామిడికాయ పేస్ట్ వేయాలి. మామిడికాయని ముక్కల కింద తరుక్కొని టెంక లేకుండా ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని ఇప్పుడు కలుపుకోవాలి. ఇదే మొత్తం పులిహోర హార్ట్ అనుకోవచ్చు. ఈ పేస్ట్తోనే మనకి మొత్తం పుల్లదనం అంతా పులిహోరకే యాడ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకునే మనం రైస్ కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాసేపు ఆ పేస్ట్ వేగిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్కి ఈ పేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను నేను. సాల్ట్ యాడ్ చేశాక ఈ పేస్ట్ అంతటిని బాగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ముందుగానే కుక్ చేసి పెట్టిన రైస్లో ఈ పేస్ట్ అంతటినీ వేసి మొత్తం కలిసేలా కలపాలి. పులిహోరల్ని అలా చేత్తో కలిపితేనే టేస్ట్ వస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు. మామిడికాయ పులిహోర తయారైంది. ఇది మన ఆంధ్ర బ్రాహ్మిన్ భోజనం. ఇది మీరు కూడా తయారు చేసి మీ వాళ్ళకి ప్రేమతో పెట్టండి.